సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 19 ఉపదేశాలు 3. సమర్థ సద్గురువు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ముల్లోకాలలోనూ తాను పొందవలసినదేదీ లేదని, అయినా లోకానికి ఆదర్శంగా ధర్మం నెరవేరుస్తుంటానని చెప్పాడు. శిష్యులైన గురువు కూడా పూర్ణసిద్ధుడైన సాధువునిలా స్వధర్మానికి చెందిన విధి నిషేధాలు పాటిస్తూనే భక్తుల భావాలను తగినట్లు వారితో వ్యవహరించి తగు రీతిన సంస్కరిస్తాడు. ఈ అంశాలన్నీ సాయిబాబాలో చూడవచ్చు. అందుకే ఆయన సమర్థ సద్గురువు. ఒక మారుమూల కుగ్రామంలో ఊరు పేరు లేని పిచ్చి పకీరుగా వెలిసిన సాయిబాబాను ఎందరెందరూ సాధువులు చూచి ప్రశంసించారో, అప్ప అనే కన్నడ సాధువు, ఠాకూరును తపోవనంలోని సాధువు బాలకృష్ణ, ఉపాసని శాస్త్రిని, ఇమాంబాయి, చోటే ఖాన్, దర్వేద్ షా అను ముస్లిం మహనీయుడు, అబ్దుల్లాను గురువైన అమీరుద్దీన్ పకీరు సాయి దర్శనానికి పంపారు. అంతేకాదు ఉపాస్య దైవమైన శ్రీమన్నారాయణుడు తన ఉపాసకులైన రేగేను సప్తశృంగేరి తన పూజారిని కూడా దేవాదిదేవుడు మునిజన వంధ్యుడు అయిన శ్రీ సాయి సద్గురువును దర్శన సేవకు పంపారు. తులజాపూర్లోని భవానీదేవి తర్వాత చండేశ్వరీదేవి కూడా నరహరి శర్మ అనే భక్తుణ్ణి శ్రీ నృసింహ సరస్వతి స్వామిని ఆశ్రయించటం శ్రీ గురుచరిత్రలో చూడవచ్చు. శివకేశవులను శ్రద్ధగా ఉపాసిస్తే ఆ దేవతలు సద్గురువును చూపుతారని, సద్గురు కృప వల్ల కృప కలిగినప్పుడు శివకేశవుల కృప అదే కలుగుతుందని శ్రీ గురుచరిత్ర చెబుతుంది. దేవతల కంటే సద్గురువడి ఉన్నది నిశ్చయం. హిందువులలో రేగేకు, బాలా భాటేర్కు, ముస్లింలలో షేక్ అబ్దుల్లా, అన్వర్ ఖాన్ వంటి వారికి ఉన్నతమైన ఆధ్యాత్మిక వికాసం మొదలుకొని ఎందరెందరికో ఎన్నో రీతుల శ్రేయస్సును అనుగ్రహించారు సాయి. ఆయన ఆశ్రిత కల్పవృక్షము. నిజమైన భక్తితో ఎవరెక్కడ స్మరించినా సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు. జిజ్ఞాస, భక్తి, విశ్వాసాలతో కూడా అధికార మదముతో మొదలైన భావాలతో బాబాను దర్శించున్న వారున్నారు. ఒకరు 1910లో బాబా ఉగ్రులై నన్నొక దుష్టుడు చూడటానికి వస్తున్నాడు, సహజ మానవ అవయవాలు గల నన్ను చూసేదేమిటి అని కేకలేశారు. కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్టిస్, అతని భార్య జిల్లా కలెక్టర్ మాక్నెడ్ షిరిడీలో చావడికొచ్చారు. కమిషనర్ ఒక భక్తునితో, పెద్ద ఉద్యోగులు దర్శనానికి వచ్చారు, సాయిని త్వరగా సిద్ధం గమ్మను అన్నాడు. సాయినలా ఎవరూ ఆజ్ఞాపించలేరని, ఆయన దయ కోసం వేచి ఉండవలసిందేనని భక్తులు చెప్పారు. అరగంట తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతుంటే నమస్కరించి, మహారాజ్ మీతో మాట్లాడాలి అన్నది శ్రీమతి కర్టిస్. ఆయన, నేను భిక్షకు వెళ్ళాలి, అరగంట ఆగు అని అన్నారు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చారు. తమ కోసమే సాయి త్వరగా వచ్చారని తలచి మరలా ఆమె నమస్కరించింది. సాయి 1 గంట ఆగు అని చెప్పి మరలా భిక్షకు వెళ్లారు. అహం దెబ్బతిన్న ఆ దొరలు వెళ్ళిపోయారు. అధికారుల మెప్పు కోసం ప్రాకులాడటం సాధు సత్పురుషులకు నిషిద్ధమని ఆయన తెలిపారు. మరొక వంక ఆయన నిజమైన ప్రేమను గుర్తించి ఆదరించేవారు. 1913లో శ్రీరాముడు ముందు నామ సప్తాహం జరుగుతున్నది. ఎక్కడ చూచినా జనం కిటకిటలాడుతున్నారు. శ్యామను పిలిచి, సాయి గోడవతల ఒక వృద్ధుడున్నాడు, తీసుకురా అని అన్నారు. చూస్తే అక్కడ ఒక వృద్ధుడున్నాడు. అతని నోట చొంగకారి ఈగలు ముసురుతున్నవి. అతడిని మసీదులోనికి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలకండ తీసుకొని కొంచెం తిని మిగిలినది అతనికిచ్చి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అలానే మసీదు ముంగిట ఎప్పుడూ ఒక కుక్క ఉండేది. సాయి దానికి రొట్టెలు పెట్టేవాడు. ఒకరోజు దాన్ని మాధవ్ ఫస్లెచ్చి చి పో అని తన్నాడు. సాయి అతనిని, అది నా కోసం వచ్చింది, కానీ నీ కోసం కాదు, దాన్నేమి చేయవద్దు అని తీవ్రంగా మందలించారు. ఒక ధనికుడు తనకు భగవంతుడన్ని ఇచ్చారని, బ్రహ్మజ్ఞానం ఒకటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలచి షిరిడీ వచ్చాడు. బాబా, మీరు ముముక్షులకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇస్తారని విని వ్యయప్రయాసల కోర్చి వచ్చాను అన్నారు. సాయి నవ్వి, నా వద్దకు అందరూ కోరికలతో వచ్చేవారే, బ్రహ్మజ్ఞానం కోరేవాడు దొరకటమే నా అదృష్టం అన్నాడు. అతడు పొంగిపోయి, సాయి అతనితో మాట్లాడుతూనే తమకు అప్పుగా 5 రూపాయలు తెమ్మని బాలా వంటి వర్తకుల వద్దకు పంపుతున్నారు.
ప్రతిసారి అతడొచ్చి ఆ వర్తకుడు లేడని, అప్పులు దొరకడం లేదని చెబుతున్నాడు. అదంతా చూస్తూ కూడా ఆ ధనికుడు పైసా కూడా రాల్చకుండా, బాబా నేను వెళ్ళాలి, త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నారు. సాయి నా యత్నమంతా అదే. కానీ నేనేమి చేసేది? జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ ఐదింటిని భగవంతునికి అర్పించాలి. అదెంతో కష్టం. నీ వద్ద నాకు అవసరమైన దానికి 50 రెట్లున్నా ఫకీరుకు నాకు అర్హత లేదు కాబట్టి అప్పు లభించదు. డబ్బే నీ పాలిట బ్రహ్మం, దానిపై మోహం నశిస్తే కానీ జ్ఞానం కలుగదు అన్నారు. అంటే బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని అతడికి లభించలేదు. యేసు కూడా ఇటువంటి శ్రీమంతులతోనే సూది బెజ్జంలోంచి ఒంటైనా పోగలదేమో గాని స్వర్గద్వారంలోనికి ధనికుడు మాత్రం పోకడలేదని చెప్పాడు. వాచ ఆత్మజ్ఞానం కోరిన లభించదు. డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తనలన్నింటినీ మలిచినట్లు ముముక్షత్వం మలిచినప్పుడే అది వాస్తవమవుతుంది, జ్ఞానం లభిస్తుంది.